ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నప్పటికీ అందులో వివిధ మతస్థులు కూడా ఉంటారు. వారి వారి మత విశ్వాసాలను కూడా అడుగుతూ ఉంటారు. అంతేకాదు, ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా వారి వారి దృష్టికోణాన్ని బట్టి మహర్షుల వారు ఓపికగా వాటికి సమాధానాలు చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక సందర్భంలో సయ్యద్ అనే ఒక ప్రముఖుడు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చి అసలు శాల్వేషన్ అంటారు కదా, ముక్తి మోక్షం అని, అసలు అదంటే ఏమిటి, ఏ విధంగా జీసస్ క్రైస్ట్ ఊహించాడు, ఆయన దృష్టికోణం ఏమిటంటూ క్రైస్తవ మతానికి ముఖ్యమైనటువంటి విషయాన్ని మహర్షుల వారిని అడుగుతున్నారు. చూడండి, ప్రశ్న ఏదైనప్పటికీ విచారించేటటువంటి యొక్క స్థితి ఉండి తీరుతుంది అక్కడ. మహర్షుల వారు, నువ్వు అన్నది బాగానే ఉంది, మోక్షం అంటున్నావు, శాల్వేషన్ అంటున్నావు, మోక్షమా ఎవరికి, పైగా దేని నుండి మోక్షము, బంధం ఒకటి ఉండాలిగా, బంధం ఎవరికి, దేనితో బంధము, అది నువ్వు విచారించకుండా సరాసరి ముక్తిని గురించి ప్రస్తావిస్తున్నావు. అసలు నిజానికి ఉన్నదే ముక్త స్థితి, లేనిదే బంధం. అది నీకు అర్థం కావాలి అంటే విచారించు. ఈ మోక్షముని అడుగుతున్నది, అది ఎవరికి దేని నిండో చూడు. మరి నువ్వు చూడవలసింది నువ్వే సుమా. బదులు పలుకుతూ వ్యక్తికి, ఆ ఇండివిజువల్కి ముఖ్యంగా దుఃఖం నుండి, ఈ సంసార బాధల నుండి మరి బయటపడితేనే ముక్తి కదా, మరి అదే మోక్షం కదా. సరే, ఇంతకీ మహర్షి ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఇక్కడ. నీవు పలుకుతున్నావే, దుఃఖాదులు అంటున్నావు, సంసారం అంటున్నావు, బాధలు అంటున్నావు, సమస్యలు అంటున్నావు, మరి ఇవన్నీ కూడా ఎవరికో కాస్త పరిశీలించు. వెంటనే సయ్యద్ గారు మనస్సుకు అన్నాడు. చూడండి, నాకు వల్ల మనస్సుకే ఈ సమస్యలు అన్నాడు. మరి అయితే నీవు మనస్సువేనా, విచారించు. ముఖ్యంగా ఈ ప్రశ్న ఎలా వచ్చిందో అని చెప్తానంటున్నావు. నీవు ధ్యానం చేస్తున్నానంటావు. కొందరు శిష్యులపై క్రీస్తు కూడా చూపిన అనుగ్రహం మననం చేసుకున్నాను. అట్టి అనుగ్రహం ప్రసారమే కదా మోక్షం. నా ప్రశ్నకు అది అర్థం అంటాడు. మహర్షుల వారు చెప్పిందంతా విని, అది సరిగానే ఉంది, ఇంతకీ నీవు ఎవరివో అది తేలిపోవాలి. నీవు ఇప్పటికే బాగా చదువుకుని ఉన్నావు, ఆ చదువు యొక్క విశిష్టత నువ్వు గ్రహించావు. అయినా నువ్వు అడుగుతున్నావు, నేనెవరన్న గ్రంథంలో స్వరూప దృష్టి సారాన్ని చూడటం అని పేర్కొన్నారన్నావు. అదైతే చూచేవాడు చూడబడినది ఉండాలి కదా.
దానికి మరి ఏ విధంగా నీవు సూచిస్తావు? ఈ రెండింటిని సత్యంతో ఏ విధంగా ముడిపెడతావు? పరమైక్యంతో సరిపెట్టేది ఎట్లాగు అని నువ్వు అడుగుతున్నావు. మంచిది. ముఖ్యంగా నాయన, నీవు దుఃఖ నివృత్తిని, మోక్షాన్ని, శాల్వేషాన్ని, ముక్తిని ఎందుకు కోరుతున్నావు? ఇది బాగానే ఉందిగా. సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ నీవు తిరుగుతున్నావుగా. ఎందుకు కోరాలి నీవు? మరైతే ఇంకా మహర్షి మాట్లాడుతూ, వాణ్ణి కోరేవాడు మరి వానిని చూచి ఉంటాడుగా. అసలు విషయం ఏమిటి అంటే, ఈ దృష్టి చైతన్యము దానివల్లనే కదా. అదే కర్త విషయమును ఆత్మ అంటే నీకు తెలియకపోవచ్చు. అసలు ఆత్మకు వేరుగా దృష్టి ఉంటుందా? అహంస్మరణకు వేరుగా సృష్టి ఉంటుందా? ఈ దృష్టి సర్వము ఆత్మే కదా. ఆత్మను విడిచి వేరుగా ఏముంది కనుక నువ్వు అనుకోవచ్చు, నాకు ఆత్మ తెలియదు అని. కారణం, నీవు తెచ్చుకున్నటువంటి వాసనలు, హిడెన్ టెండెన్సీసు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు మొదలైనవి. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక కోరికతో, ఏదో ఒక బంధంతో నీవు కార్యక్రమాలు చేయటం మొదలు పెడతావు. ఏ పని చేసినా సుఖప్రాప్తికే చేస్తావు. దుఃఖం కోసం ఎవరూ పని చెయ్యరు. ఎందుకో తెలుసా? ప్రపంచంలో నీవు ఎటు తిరిగినా, ఏ కర్మకాండలు ఆచరించినా, ఏ పని చేసినా సుఖప్రాప్తికే చేస్తావు, సంతోషానికే చేస్తావు, మరొకటి కాదు. దీనికి కారణం నీ సహజత్వమే సుఖప్రదము, శాంతియుతము, ఆనందదాయకం కాబట్టి నీవు ఆ విధంగా పనులు చేస్తావు. ఏ ఒక్కడు అసౌకర్యానికి, దుఃఖానికి పొందటానికి కర్మలు ఆచరించడు కదా. ఈ సందర్భంలోనే మహర్షుల వారు ఇంకా విశదీకరిస్తూ, యువర్ సెర్చ్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నీవు ఎక్కడ తిరిగినా, ఏ ప్రదేశాలు దర్శించినా, ఎన్ని కర్మకాండలు ఆచరించినా సుఖం కోసమే సుమా. నీకు తెలియకుండానే నీ స్వరూపాన్ని వైపుకే వెళుతున్నావు. ఇట్ ఈస్ అన్నోయింగ్ సెర్చ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ సుఖం ఉంది, ఎక్కడ ఆనందం ఉంది, నేను ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ బాగుంటుంది అంటూ తిరుగుతున్నావుగా. కాబట్టి నీవెవరివో నీవు గుర్తించటానికి ఇటువంటి తిరుగుడు కూడా అవసరమే. మరి ఎందుకు తిరుగుతున్నావు? అక్కడేదో ఉందనేగా. నీలో ఉన్నది బయట ఎలా కనపడుతుంది? ఏ వస్తువులో ఏముందనో, ఏ ప్రదేశంలో సుఖంగా ఉంటుందనో, ఎక్కడ ఉంటే బాగుంటుందనో, ఏది అనుకూలమనో తిరుగుతున్నావుగా. పంచేంద్రియాలతోటి నీవు జగత్తును చూస్తూ ఇంద్రియాలకు కూడా భోగి అవుతున్నావుగా. ఈ పంచేంద్రియాలు శ్రోత, చక్షు, రస, ఆఘ్రాణ,
స్పర్శ, ఈ పంచేంద్రియాలతోటే నీవు ఈ జగత్తును చూస్తున్నావు. చూడటం తప్పు లేదు, అది నిజమనుకుంటున్నావు. జగత్తు నీకు అన్యంగా ఉందనుకుంటున్నావు. జగత్తన్న మాటలోనే జా అంటే పుట్టడం, గత్తంటే గతించడం. నీవు ఆలోచిస్తేనే, నువ్వు దేహం అనుకుంటేనే స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడింది కదా. లేదు లేదు, నేను అనుకున్నా అనుకోకపోయినా జగత్తు ఉన్నది అనే భావన నీకున్నది కదా. పోనీలే, ఉందనే అనుకుందాం. మరి నువ్వు నిద్రించేటప్పుడు ఆ ఉన్నది నీకెందుకు ప్రత్యక్షం కాదు? అంతవరకు దేనికి? నీ దేహం ఏమైనా కనపడుతుందా నీకు? నిద్రపోతుంటే దేహం కనపడదు, సంసారం కనపడదు, జగత్తెడిపోయిందో తెలియదు. ఈ విషయం నువ్వు ఎప్పుడైనా విచారించావా? నిద్రలో లేనిది జాగ్రత్తలో ఎక్కడి నుంచి వచ్చిందంటావు? అది నీ ఆలోచన కాక మరేమిటి? బాగా విచారించు. నీవు నిద్రపోతున్నప్పుడు సుఖంగా ఉన్నావా లేదా? మానసిక శారీరక వ్యధలు ఏమైనా ఉన్నాయా? సాంసారిక దుఃఖాలు ఉన్నాయా? లోకంలో ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయని అనుకుంటున్నావు. వాటిల్లో ఏ ఒక్కటైనా ప్రకాశించిందా నువ్వు నిద్రపోతున్నప్పుడు? లేదు కదా. దానికి కారణం తెలిసిన, అవి నీ ఆలోచనలు మాత్రమే. మనస్సు అంటే ఆలోచన సమూహమే కదా, అక్కడ ఏమీ లేదు. విచారించు. ఆలోచనలు ఎవరికో చూడు, అట్టివాడు ఉన్నాడేమో నీవు విచారం చెయ్యాలి. నేను ఇక్కడ ఎంత చెప్పినా అది నీ బుర్రకెక్కదు, దానివల్ల ఉపయోగము లేదు. ఈ సందర్భంలో ఆదిశంకరుడు ఏమైనారో తెలుసా? ఒక విషయాన్ని ప్రస్తావించారు. తేనెబొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు దాని యొక్క తీయదనాన్ని నీవు అనుభవించావు, అవునా కదా? అయితే ఆ తేనెని గురించి ఎన్నో వ్యాఖ్యలు రాశావు, పుస్తకాలు రాశావు, బాగానే ఉంది. మరి అవన్నీ చదవటం వల్ల తేనెలోని మాధుర్యం ఏమైనా నీవు ఆస్వాదించగలిగావా? లేదు కదా. నీవు కూడా తేనె బొట్టు నాలిక మీద వేసుకున్నప్పుడు తేనె యొక్క తీయదనం నీకు అప్పుడు అర్థమవుతుంది తప్ప గ్రంథాలు చదవటం వల్ల, శాస్త్రాలని అధ్యయనం చేయటం వల్ల నీకు ఉపయోగం ఏంటి? అంతేకాదు, మరొక సందర్భంలో కూడా మహర్షులు వారు ఒక చోట 10 సెంటీమీటర్ల వర్షం పడిందని పేపర్లో కనపడుతుంది, ప్రచురించారు. ఇంత వర్షం పడింది ఆ ప్రదేశంలో అని. నువ్వేం చేస్తున్నావు? ఆ పేపర్ తీసుకుని పిండటం మొదలు పెడుతున్నావు. అక్కడ వర్షం పడింది కదా, పిండితే ఏమైనా నీళ్ళు వస్తాయేమో అని. ఎంత మూర్ఖత్వము! పిండితే నీళ్ళు వస్తాయా? శాస్త్రాలను ఎంత పిండినా ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? రాదు కదా. ముందు విచారించు. నీవెవరివో ముందు తేలిపోని. ఒకవేళ నీవు దేహమే అయితే, ఒకవేళ నీవు మనస్సే అయితే, ఈ ఇంద్రియాలే అయితే, నీవు మరి నిద్రించేటప్పుడు ఇవేమైనాయి? అదృశ్యమైపోయిందిగా, లేవుగా. మరి ఇవన్నీ సత్యం అనుకుంటున్నావుగా. జగత్తు కనపడలేదు, దేహం కనపడలేదు, నీ మనస్సు కూడా నిద్రలో మరి లేదుగా. అయినా నీవు ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు?
తెలుసుకోవాలి అంటే జాగ్రత్తలోకి, నిద్రలో ఉన్నటువంటి సుషుప్తావస్థలో ఉన్న స్థితిని తీసుకురా. అప్పుడు తెలుస్తుంది నీకు. అదే జాగ్రత్త సుషుప్తి అంటేనే నీ సహజత్వం అని, ముక్తి అంటే అదే అని, మోక్షం అంటే అదే అని ఒకళ్ళు చెప్పి ప్రయోజనం లేదు. ఎవరు నీకు ఆత్మజ్ఞానం అందించరు. ఎవరికి వారే విచారించి తమ సహజ స్థితిలో నిలిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. మంచిది. మౌనమే నీ సహజత్వం.